T20 వరల్డ్ కప్ లో విజయంతో మొదలైంది టీమిండియా ప్రస్థానం. ఇక పసికూన అమెరికా పైన చెమటోడ్చి గెలిచింది భారత్. టీమిండియాను ఇటు అమెరికా జట్టు ఇబ్బంది పెట్టిందనే చెప్పాలి. 29 పరుగుల తేడాతో ఇటు ఇండియా విజయం సాధించింది. ఇక సూర్యకుమార్ కెప్టెన్ ఇన్నింగ్స్ తోనే భారత్ జట్టు నిలబడింది. ఇక తొలుత బ్యాటింగ్ చేసి 9 వికెట్లు నష్టానికి 161 రన్స్ చేసింది భారత్. అమెరికా బౌలర్ షాడ్లీ దెబ్బకు ఇటు భారత్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. 162 రన్స్ టార్గెట్ను ఇటు భారత్ బౌలర్లు కాపాడారు. టార్గెట్ చేజింగ్లో 8 వికెట్లు కోల్పోయి 132 రన్స్ చేసింది అమెరికా టీం. సత్తా చాటారు హైదరాబాద్ బౌలర్ మహమ్మద్ సిరాజ్. 3 వికెట్లు తీసి జట్టును గెలిపించారు సిరాజ్. తలా 2 వికెట్లు తీశారు అర్షదీప్ మరియు అక్షర్ పటేల్. ప్రస్తుతానికి చూస్తుంటే అతి కష్టం మీద కూడా ఇటు అమెరికా పైన భారత్ అయితే గెలుపొందింది. ఇదే అంశం పైన పూర్తి డీటెయిల్స్ మా స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, అంటే అమెరికా వంటి పసికూన జట్టు పైన ఇటు భారత్ ఎందుకు అంత అతి కష్టం మీద గెలిచిందంటారు? ఇక్కడ పసికోన అనేది ఏముండదు. దీనికంటే ముందు మన చిన్న కామెంట్ ఏంటంటే ఆధార్ కార్డు వర్సెస్ గ్రీన్ కార్డ్ పోటీలో జరిగినటువంటి మ్యాచ్ ఇది. మొత్తం అంటే పసికోన అనేది ఏం లేదు. అంటే వాళ్ళలో చాలా మంది ఇప్పుడు సౌరభ్ నేత్రవాల్కర్ కానీ మరికొంతమంది కానీ మనలో అంటే అండర్ 19 కానీ లేదంటే మరికొన్ని మ్యాచ్లు కూడా ఆడారు. విరాట్ కోహ్లీతో పాటు ఆడిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అయితే ఈ మ్యాచ్ కి సంబంధించి చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా భారత్ చెమట వచ్చిందని చెప్పాలి. భారత్ కంటే కూడా అమెరికా ఆట తీరు వాళ్ళకు సరైన అవకాశాలు రాక, నిన్న కూడా మన ఫోన్ లో మాట్లాడుకున్న సందర్భంలో కూడా వాళ్ళకి సరైన అవకాశాలు రాక వాళ్ళు రాణించడం లేదు. కానీ అమెరికా జట్టు అయితే బలంగానే ఉంటుంది. వాళ్ళందరూ కూడా అంటే ఒక ప్రొఫెషనల్ క్రికెటర్స్ మాదిరిగానే వాళ్ళు ఆడుతూ ఉంటారు. ఇది ప్రూవ్ అయిందనేటువంటి పరిస్థితి. నిన్న వాళ్ళ బౌలింగ్ మన 49 పరుగులకే దాదాపు మనం 4 వికెట్లు కోల్పోయినటువంటి పరిస్థితి. ఇషాన్ కిషన్ గానీ, అభిషేక్ శర్మ గానీ, తిలక్ వర్మ గానీ వీళ్ళు కీలక సమయంలో శివన్ దూబే వికెట్ కోల్పోవడం ఇవన్నీ కూడా కొంత ఆందోళన కలిగించింది. ఆ తర్వాత ఎంతో కొంత రాణిస్తాడు అనుకున్నటువంటి రింకు సింగ్, హార్దిక్ పాండ్యా కూడా వెనుతిరగటం. కానీ సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్ ఏదైతే ఉందో కెప్టెన్ ఇన్నింగ్స్ 49 బంతుల్లో అతను చేసినటువంటి 84 పరుగులే భారత్ ను గెలిపించాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక తిలక్ వర్మ కొంచెం సేపు కనుక నిలబడి ఉంటే భారత్ కనీసం 180 నుంచి 200 స్కోర్ చేసి ఉండేదేమో. కానీ వాళ్ళ బౌలింగ్ లేనప్పుడైతే ఒక గోడ కట్టినట్లుగానే వాళ్ళు చాలా అద్భుతంగా బౌలింగ్ చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా వ్యాన్స్ కాల్విక్ అయితే అతను 4 ఓవర్లు వేసి భారత్ లాంటి జట్టు మీద 25 పరుగులు 6.2 ఎకానమీ అంటే నిజంగా అతను చాలా అద్భుతంగా బౌలింగ్ చేసినట్టే. వాళ్ళలో సీనియర్ బౌలర్ నేత్రవాల్కర్ మాత్రమే కొంత ఫెయిల్ అయ్యాడు. 4 ఓవర్లు బౌలింగ్ చేసి 65 పరుగులు ఇవ్వటం, అది కూడా సూర్యకుమార్ యాదవ్ అతన్ని కొంత ఇబ్బంది పెట్టాడు. ఇక మిగిలిన బౌలర్లు ఎవరైతే ఉన్నారో హర్మీత్ సింగ్ గానీ లేదంటే శుభం రంజన్ గానీ వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగానే బౌలింగ్ చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఇంకా భారత్ అటు కొంత ఇన్నింగ్స్ ఏదైతే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయిందో, చేసింగ్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు ఓపెనర్లు టాప్ ఆర్డర్ ఫెయిల్ అవటం, ఆండ్రీ గౌస్ కానీ, సాయి తేజ ముక్కామల్ కానీ లేదంటే మౌనక్ పటేల్ వీళ్ళు వరుసగా ఫెయిల్ కావడంతో కొంత అక్కడ అమెరికా ఇబ్బంది పడింది. మిడిల్ ఆర్డర్ కొంత సపోర్ట్ చేసినప్పటికీ కూడా టాప్ ఆర్డర్ నుంచి సపోర్ట్ లేకపోవడంతో వాళ్ళు ఓడిపోయారని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు మరి బూమ్రా కూడా మ్యాచ్ కి దూరం అవ్వడానికి కారణాలు ఏంటంటారు? వచ్చే మ్యాచ్ లో ఏమైనా అందుబాటులో ఉండే అవకాశాలు ఉన్నాయా? ఇక్కడ మనం బూమ్రా గురించి మాట్లాడుకోవడం కంటే కూడా సిరాజ్ గురించి మాట్లాడుకోవడం ముఖ్యం. ఎందుకంటే బూమ్రా లేని సమయంలో కాదు, అసలు జట్టులో సీనియర్ బౌలర్ ఎవరు లేరు, జట్టుకే తన అవసరం ఉంది అనుకున్నప్పుడు సిరాజ్ రాణించినటువంటి ఆట తీరు ఏదైతే ఉందో చాలా అద్భుతంగా అనిపించింది. అతను కీలక సమయంలో తీసినటువంటి 3 వికెట్లు కూడా భారత్ కు విజయాన్ని అందించాయనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అతను స్పెల్ కానీ అతను మన ఎకానమీ రేట్ కానీ ఇవన్నీ చూసుకుంటే చాలా బాగున్నాయి. హర్షదీప్ సింగ్ ఎకానమీ బాగుంది, కానీ సిరాజ్ 7.2 ఎకానమీతో 3 వికెట్లు తీయటం, కీలక సమయంలో పరుగులను కట్టడి చేయడం, కీలక సమయంలో అతను తీసినటువంటి వికెట్లే భారత్ కు ప్లస్ పాయింట్ అయ్యాయని చెప్పాలి. అతను తీసిన వికెట్లు అన్ని కూడా టాప్ ఆర్డర్ వికెట్లు. ఓపెనర్లు ఆండ్రీ గౌస్ 2 వికెట్లు, సాయి తేజను 6 పరుగులకి ఆండ్రీ గౌస్ అవుట్ చేయడం, అదేవిధంగా సాయి తేజను 2 పరుగులకి అవుట్ చేయడం, ఆ తర్వాత మరో కీలక వికెట్ శుభం వికెట్ కూడా అతను సిరాజ్ తీయటంతో భారత్ కు కొంత ఉపశమనం లభించిందని చెప్పాలి. అటు హర్షదీప్ సింగ్ కూడా చాలా అద్భుతంగా రాణించాడు. అతను కూడా కేవలం 4 ఎకానమీతోనే అతను బౌలింగ్ చేయడం జరిగింది. 4.5 ఎకానమీతోనే బౌలింగ్ చేయడం జరిగింది. ఇక బూమ్రా ఉన్నా లేకపోయినా, అంటే బూమ్రా లేకపోతే సిరాజ్ రూపంలో భారత్ కు ఎప్పుడు కూడా టెస్ట్ క్రికెట్ అయినా, వన్డే క్రికెట్ అయినా, ఇటు T20 ఫార్మాట్ అయినా సరే బూమ్రా లేకపోతే మాత్రం వీళ్ళకి మంచి అంటే సిరాజ్ కు కొంత నూతన ఉత్సాహం వస్తుందని చెప్పాలి. మరి ఇప్పుడు ఈ సిరీస్ లో రాణించి సిరాజ్ T20 లో ప్లేస్ ఫిక్స్ చేసుకుంటారంటారా? అతనికి అవకాశాలు ఇవ్వడం లేదు. కాకపోతే ఇప్పుడు హర్షిత్ రాణా కానీ లేదంటే మరో బౌలర్ ప్రసిద్ధి కృష్ణ కారణంగా అతను రాలేకపోతున్నాడు కానీ వైట్ బాల్ క్రికెట్ లోకి, లేదంటే అతను ఎప్పుడో T20లో ప్రూవెన్ బౌలరే.
మనం ఐపీఎల్ లో కూడా చూసాం, చాలా పలు మ్యాచ్లు ఆర్సీబీ తరఫున ఆడినప్పుడు చూసాం, అలా ఇప్పుడు గుజరాత్ ఆడినప్పుడు చూసాం. ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే పరిస్థితులు అనుకూలంగా లేక సిరాజ్ కు ఆ జట్టులో చోటు అనేది సరిగా దక్కడం లేదు. కానీ ఈ టోర్నీలో కనుక అతను రాణిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ తర్వాత అతని స్థానానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేది అయితే స్పష్టంగా చెప్పొచ్చు. అంటే మరి ఇప్పుడు తదుపరి మ్యాచ్ కి ముందు టీమిండియా ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటారా? ఇదే జట్టుతో బరిలోకి దిగితే బాగుంటుంది, కానీ బ్యాటింగ్ ఆర్డర్ కి సంబంధించి కొన్ని కీలక మార్పులు అయితే చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే శివన్ దుబే ఎప్పుడో ఒకసారి మినహా అతను పెద్దగా రాణించడం లేదు, ఇది ప్రాబ్లం అవుతుంది. అదేవిధంగా రింకు సింగ్ కి సంబంధించి కూడా కొంత మార్పులు చేయాల్సిన అవసరం ఉంది, అతన్ని కూడా పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది. వాషింగ్టన్ సుందర్ రెడీ అయితే మాత్రం రింకు సింగ్ స్థానంలో వాషింగ్టన్ సుందరం తీసుకుంటే బ్యాట్స్మెన్ ప్లస్ బౌలర్ ఇద్దరు కూడా దొరికినట్లు అవుతుంది టీమిండియా. కాబట్టి రింకు సింగ్ కానీ శివన్ దుబే కానీ వీళ్ళిద్దరిని ఒకరినైతే పక్కన పెట్టాల్సి ఉంది. ఇక హార్దిక్ పాండ్యా అతను కొంతకాలంగా కూడా ఫెయిల్ అవుతూ వస్తున్నాడు, అతను కూడా ఫామ్ లోకి రావాల్సి ఉంది. అయితే ఈ ఆల్రౌండర్ల విషయంలోనే కొంత ఇక తప్పులు చేస్తున్నారు అనేది అయితే వినపడుతున్నటువంటి అభిప్రాయం. అక్షర్ పటేల్ రూపంలో ఆల్రౌండర్ ఉన్నాడు, హార్దిక్ పాండ్యా, శివన్ దుబే, ఇలా ముగ్గురు ఆల్రౌండర్లతో టీమిండియా నిన్న బరిలోకి దిగింది. ఇది కరెక్ట్ కాదు. ఒకళ్ళిద్దరు ఆల్రౌండర్లు అయితే ఓకే, కానీ ముగ్గురు నలుగురు ఆల్రౌండర్లు కరెక్ట్ కాదు అనేది కూడా వినపడుతున్నటువంటి కామెంట్. అమెరికా బౌలింగ్ గురించి ఏమంటారు? అమెరికా బౌలింగ్ చాలా అద్భుతంగా రాడింది. 160 పరుగులకు భారత్ ని కట్టడి చేయడం అంటే నిజంగా సంచలనమే చెప్పుకోవాలి. వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్రతి బంత్ అంటే ఏదో బౌలింగ్ చేస్తున్నాం అన్నట్టు కాకుండా వాళ్ళ ఎకానమీ రేట్ కానీ చూసుకుంటే ఒక బౌలర్ అని కదా, అలీ ఖాన్ కానీ వాళ్ళందరూ కూడా దాదాపు ఒకళ్ళే 16.2 ఎకానమీతో. నేత్రవాల్కర్ మాత్రం సీనియర్ బౌలర్, అతను మాత్రమే ఫెయిల్ అయ్యాడు తప్ప మిగిలిన బౌలర్లు ఎవరు కూడా ఫెయిల్ అవ్వలేదు. వాళ్ళందరూ కూడా ఎవరి ఎకానమీ కూడా ఏడలేదు. ఒక శుభం రంజన్ 2 ఓవర్లు వేసి అతను 8 పరుగులు ఇచ్చిన పరిస్థితి, ఎకానమీ రేట్ 16 పరుగులు ఇచ్చాడు. కానీ మిగిలిన బౌలర్లు అందరూ కూడా చాలా అద్భుతంగా, హర్మీత్ సింగ్ కానీ లేదంటే అలీ ఖాన్ కానీ వ్యాన్స్ కాల్విక్ కానీ అతను 4 వికెట్లు, మౌసిన్ కానీ అతను 4 ఓవర్లు వేసి 1 వికెట్ తీసుకుని 4 పరుగులు ఇచ్చాడు. ఇవన్నీ కూడా భారత్ మీద తీవ్ర ప్రభావం చూపించాయి. ఒక నేత్రవాల్కర్ బౌలింగ్ మాత్రం బలహీనంగా ఉంది తప్ప మిగిలిన బౌలర్లు అందరూ కూడా చాలా అద్భుతంగా రాణించారు. థ్యాంక్ యూ వెంకట్. T20 వరల్డ్ కప్ లో ఇటు విజయంతో మొదలైంది టీమిండియా ప్రస్థానం. ఇటు పసికూన అమెరికా పైన చెమటోడ్చి గెలిచింది భారత్. టీమిండియాను ఇటు అమెరికా జట్టు ఇబ్బంది పెట్టింది. 29 పరుగుల తేడాతో ఇండియా విజయం సాధించింది. సూర్యకుమార్ కెప్టెన్ ఇన్నింగ్స్ తోనే ఇటు భారత్ జట్టు నిలబడిందని చెప్పాలి. తొలుత బ్యాటింగ్ చేసి 9 వికెట్ల నష్టానికి 161 రన్స్ చేసింది భారత్. అమెరికా బౌలర్ షాడ్లీ దెబ్బకు ఇటు భారత్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలిందని చెప్పాలి. 162 రన్స్ టార్గెట్ ను ఇటు భారత్ బౌలర్లు కాపాడారు. టార్గెట్ చేసింగ్ లో 8 వికెట్లు కోల్పోయి 132 రన్స్ చేసింది అమెరికా టీం. ఇటు హైదరాబాద్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ సత్తా చాటారు. 3 వికెట్లు తీసి జట్టును గెలిపించారు. తలా 2 వికెట్లు తీశారు ఇటు హర్షదీప్ మరియు అక్షర్ పటేల్.